అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం. 4:5 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడే. 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. 13వ వచనం. నన్ను బలపరచు అని అందే, నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. ప్రభువు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక భక్తునికి క్రీస్తు పట్ల కలిగి ఉండాల్సిన 4 రెస్పాన్సిబిలిటీస్ అందామా, బాధ్యతలు అందామా, యాటిట్యూడ్స్ అందామా, వైఖరులు అందామా, మీరేమైనా అనుకోండి. పౌలు క్రీస్తు పట్ల కలిగి ఉన్న 4 వైఖరులు చెప్పాడు. 4 యాటిట్యూడ్స్ టువర్డ్స్ క్రైస్ట్. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ అని ఒక ఆయన ఎవరినో ప్రశ్నించాడట. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ప్రిసెప్ట్స్, డాక్ట్రిన్, థియాలజీ అని చాలా విషయాలు చెప్పాడట. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, మీరు తప్పు చెప్తున్నారు బ్రదర్. క్రైస్తవ్యం అంటే సిద్ధాంతాలు కాదు, ఆజ్ఞలు కాదు, నడవడిక ప్రవర్తన ఇది కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడట. క్రైస్తవ్యం అంటే క్రీస్తే అన్నాడట. మనం ఆజ్ఞలను వెంబడించడానికి పిలువపడలా, సిద్ధాంతాలను బోధించటానికి కూడా పిలువబడలా. జస్ట్ మనకున్న ఒకే ఒక కాల్ ఏంటంటే యేసుక్రీస్తును కలిగి ఉండటానికి, వెంబడించడానికి మాత్రమే పిలువబడ్డాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు హృదయంలో నుండి రాసిన పత్రిక. అందుకనే ఫిలిప్పీ పత్రికను ఏమంటారంటే ఇట్ ఈజ్ లవ్ లెటర్ అంటారు, ఇది ప్రేమలేఖ అంటారు. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ప్రేమలేఖ అంటారు. ఎందుకు అంటే 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు, మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు పౌలు. మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఫిలిప్పీలు పౌలు హృదయంలో చోటు సంపాదించుకున్నారు, స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ మాట అందరితో అనలేదు పౌలు. కొరింథీయులతో మాట అన్నాడు, తర్వాత ఇప్పుడు ఫిలిప్పీలతో కూడా మాట అన్నాడు. మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. 2వ అధ్యాయంలో అంటాడు 17వ వచనంలో, మీ కొరకై నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. మీ విశ్వాస యాగములో, దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడిన అంటాడు. మీ కొరకై నా ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అంటే పౌలు ఫిలిప్పీలను ఎంతగా ప్రేమించాడు. ఆ ఫిలిప్పీలకు తన వైఖరులు, తాను ఫిలిప్పీల పట్ల
కలిగి ఉండే వైఖరులను ఈయన చెప్పాడు. ప్రియులారా, క్రైస్తవ్యం లేకపోతే భక్తి, క్రిస్టియానిటీ రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంది. క్లుప్తమైన వర్తమానమే ఉదయకాలం, నేను పెద్ద ఎక్కువ సమయం తీసుకొని రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంది. క్రైస్తవ్యం అంటే పెద్ద పెద్ద మందిరాలు, లక్షల సంఖ్యలో సభ్యులు, రైట్, సువార్త పరిచర్య, వేల కొలది ట్రాక్ట్స్, బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, వీలైనన్ని సంఘాలు కట్టడం, అంటే వేరే మీనింగ్ వెళ్ళిపోయింది. వ్యభిచారం చేస్తూ ఉంటాడు, స్వార్థను ప్రకటిస్తాడు, కరపత్రికలు పంచుతాడు, ప్రభుతో సరైన సంబంధాన్ని కలిగి ఉండడు, సంఘానికి పాస్టర్గా, నాయకుడిగా, పెద్దలుగా కొనసాగుతారు. ఇప్పుడు కనిపిస్తున్న క్రైస్తవ్యం ఇది ఆధునిక క్రైస్తవ్యం. క్రైస్తవ్యాన్ని దేనితో మనము కొలవచ్చు? నాది ప్రాపర్ క్రిస్టియానిటీ, నాది సరి అయిన క్రైస్తవ్యం అని మనం ఎలా కొలవచ్చు? దానికి 4 విధాలు చెప్పాడు పౌలు. ఈ 4 వైఖరులు, లేకపోతే ఈ 4 లక్షణాలు, ఈ 4 కోణాలలో క్రీస్తు పట్ల మన వైఖరిని కలిగి ఉండాలని చెప్పాడు. ఫస్ట్ 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, మన శరీరముతో క్రీస్తుకున్న సంబంధం. మన శరీరముతో క్రీస్తుకున్న సంబంధం. క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని అని అంటాడు. 2వ అధ్యాయం 5-6 వచనాలలో మన మనస్సుతో క్రీస్తుకున్న సంబంధం. మన మనస్సుతో క్రీస్తుకున్న సంబంధం. 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మన కోరికతో, ఆశయాలతో, లక్ష్యాలతో క్రీస్తుకున్న సంబంధం. 3వ అధ్యాయం 9వ వచనంలో మన ఆశ, కోరిక, డిజైర్ అంటాం కదా, ఇది సాధించాలి, అది సాధించాలని, క్రీస్తుకున్న సంబంధం. 4వ అధ్యాయం 13వ వచనంలో మన హృదయముతో క్రీస్తుకున్న సంబంధం. మన హృదయముతో క్రీస్తుకున్న సంబంధం. 4 విషయాలు చెప్పాడు. ఈ 4 రంగాలలో, ఈ 4 అనుభవాలలో, ఒకటి శరీరం, నా శరీరము క్రీస్తు, నా మనస్సు క్రీస్తు, నా కోరిక, నా ఆశ, నా లక్ష్యము లేకపోతే క్రీస్తు. 2వది నా హృదయము, దాని తృప్తి క్రీస్తు. వీటికి ఉన్న రిలేషన్ మన క్రైస్తవ్యాన్ని, మన భక్తిని నిర్ధారిస్తుంది. ఆ 4 సంగతులు క్లుప్తంగా ఆలోచించేసి మనం ముగించుకుందాం. మొదటిది శరీరము క్రీస్తు. మన శరీరము క్రీస్తు. చూడండి ఏమన్నాడు 1వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. బాడీతో, పెదాలతో చేయటం చాలా సులభం. వేదిక మీద ప్రసంగం చేయటం చాలా ఈజీ. చెప్తాను కదా, అత్యంత సులభమైన పద్ధతి ఏమైనా ఉంది, పరిచయం ఏమైనా ఉందంటే ఇక్కడ ప్రసంగం చేయటం. వర్తమానాన్ని సిద్ధపరచుకోవటం కష్టం. ఏ వర్తమానమైనా చెప్పొచ్చు, చెప్పాలనుకుంటే. ఇప్పుడు వినపడుతున్న వర్తమానాలు ఏదైనా ఊరక వచ్చి జస్ట్ ఒక 30 నిమిషాలు 2 పిటకథలు, 3 ఉపమానాలు, 4 జోకులు వేసేస్తే ఒక 30 నిమిషాలు మెసేజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రసంగికులు. బట్ స్క్రిప్చురల్గా వాక్యాధారముతో వచనాన్ని బేస్ చేసుకొని క్షేమం కొరకే చెప్పే వర్తమానాన్ని సిద్ధపరచడం కష్టం. బట్ వర్తమానం చెప్పడం చాలా సులభం. నా పరిచర్య ద్వారా క్రీస్తును కనపరచవచ్చు, బట్ నా బాడీ ద్వారా, నా శరీరము ద్వారా, ఈ సిన్ఫుల్ బాడీ ఉందే, పాప నియమం ఇంకా నా దేహంలో నివసిస్తూ ఉంది, దానితో పోరాడుతూ నా శరీరం క్రీస్తును కనపరచాలి. శరీరముతో క్రీస్తును కనపరచాలి అంటాడు. గ్లోరిఫై క్రైస్ట్ విత్ యువర్ బాడీ. క్రీస్తును మీ శరీరాలతో మహిమపరచండి. ఒక ప్రశ్న, నిజంగా ప్రభువు మన శరీరాల ద్వారా మహిమపరచబడుతున్నాడా, ఘనపరచబడుతున్నాడా? వై, ఎందుకని? దానికి ఒక 2-3 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, అసలు ఈ దేహాన్ని గురించి ప్రభు ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:19.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. అది మొదటి విషయం. దేహమును అనుగ్రహించింది ఎవరు? దేవుడు అనుగ్రహించింది. ఈ బాడీ ఇచ్చింది ఆయనే, ఈ దేహమునిచ్చింది ఆయనే, దేహ నిర్మాణం ఆయనదే. 139వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటాడు. వండర్ఫుల్ క్రియేషన్, వండర్ఫుల్ స్ట్రక్చర్ హ్యూమన్ బాడీ. అసలు మనిషి నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటారు కదా కొంతమందిని. ఆ బ్యూటీ ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే. ఈ ఫిజిక్ ఇచ్చింది దేవుడు, ఈ రంగునిచ్చింది దేవుడు, ఈ ఆకారాన్ని ఇచ్చింది దేవుడు, ఎత్తునిచ్చింది దేవుడు. దేహములోని అవయవాలను నిర్మించింది దేవుడు. దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. అతిశయించటానికి ఏమీ లేదు అక్కడ. నేను తయారు చేసుకున్నదైనప్పుడు ఈ దేహం నేను అతిశయించవచ్చు, నేను గర్వించవచ్చు. దేహం నేను నిర్మించుకున్నప్పుడు, దేహం నేను ఆకృతిని తెచ్చుకున్నప్పుడు నేను అతిశయించవచ్చు. దేహం దేవుడు అనుగ్రహించింది. అది నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎలాగైనా ఉండని, దేహము దేవుడు అనుగ్రహించింది. కాబట్టి ఈ దేహం ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. రెండవది, అదే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. 6వ అధ్యాయం 15వ వచనం, క్షమించండి 20వ వచనం చూడండి ముందుగా, తర్వాత దాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అన్నాడు. రెండవది, ఈ దేహమును విమోచించింది కూడా ఎవరు? దేవుడే. ఈ దేహాన్ని కొన్నాడు ఆయన. మనస్సును మాత్రమే కాదు కొనింది ఆయన, హృదయాన్ని మాత్రమే కాదు కొన్నది ఆయన, శుద్ధిపరిచింది ఆయన. ఈ దేహమును ఆయన విలువ పెట్టి కొన్నాడు, తన దేహమందు శిక్ష విధించుకొని. ఆయన శరీరధారి అయి ఆయన శరీరమును ధరించి మన శరీరముపై పడాల్సిన శిక్షను ఆయన భరించాడు. దేహమును అనుగ్రహించిన వాడు ఆయన. అయితే ఈ దేహం పాపముతో నిండి ఉండగా పాపము నుండి దేహమును విడిపించిన వాడు కూడా ఆయనే. విమోచన జరగలేదు రండి, పూర్తిగా జరగల. దేహ విమోచన మన ర్యాప్చర్, ఎత్తబడటం అన్నది జరిగినప్పుడు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి మహిమా శరీరాలు ధరించుకున్నప్పుడు పాపం యొక్క ప్రభావం దేహం మీద తగ్గుతుంది. కానీ ఆయన విమోచనలో శరీరం కూడా ఉంది. మూడవది, సమయం లేదు విస్తారంగా ఆలోచించేయడానికి. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములు అంటాడు. దేహము దేవుడు అనుగ్రహించినది, దేహము దేవుడు రక్తము పెట్టి కొన్నది. ఈ దేహం ఆయనే కొన్నాడు. మూడవది, ఇప్పుడు దేహం ఏమైపోయింది? ఆయనకు పార్ట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు అవయవమైంది. నా దేహం క్రీస్తు అవయవం. ఇప్పుడు యేసుక్రీస్తుకు అవయవం. ఎట్లా అవుతుంది అవయవం? సంఘము అను ఆయన శరీరము అంటాడు. సంఘం ఏమైంది? ఆయనకు శరీరం అయితే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైన మనమేమయ్యాం? అవయవాలయ్యాం. కాబట్టి దేహం ఇప్పుడు ఏమైంది? సంఘానికి అవయవమైంది. దేహంతో ఎందుకు దేవుని మహిమపరచాలంటే దేహం ఆయన అవయవం కాబట్టి. ఇవి క్రీస్తుకు అవయవం. నా దేహం క్రీస్తు అవయవం, క్రీస్తు పనిముట్టు, క్రీస్తు పరిసాధనం. నా దేహంలో నా చెయ్యి అవయవం, ఒక అవయవం. నా దేహంలో నా కాలు ఒక అవయవం. అలాగుననే మనము యేసుక్రీస్తుకు అవయవాలయ్యాము. మించి ఇంకొక మాట మాట్లాడతాడు. జస్ట్ బ్రీఫ్గా మనం ఆలోచన చేస్తున్నాం. 6:19 చూడండి. 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అని అన్నాడు. ఇప్పుడు దేహం ఏమైంది చెప్పండి? దేవుని ఆలయం. ఎన్ని విషయాలు విన్నాం? దేహమును అనుగ్రహించింది దేవుడే. దేహము కొరకై ఆయన రక్తము కార్చి కొన్నది దేవుడే. ఈ దేహమును కొన్నాడు, ఈ దేహమును నిర్మించాడు, ఈ దేహాన్ని కొన్నాడు. ఈ దేహాన్ని తన అవయవముగా చేసుకున్నాడు, తనలో లీనము చేసుకున్నాడు. 4వది, ఈ దేహాన్ని తనకు ఆలయముగా చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి,
ఈ దేహమంతా ఎవరిమయం? క్రీస్తుమయం. హలో, మన దేహాలు దేవుని మహిమపరుస్తున్నాయా? దేహములో పరిశుద్ధత నివసిస్తుందా? దేహము నిజముగా దేవుని ఆలయమేనా? దేహము నిజముగా క్రీస్తు అవయవమేనా? దేహము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నీ దేహము నిజముగా క్రీస్తు రక్తము చేత కడుగుబడిందేనా? ఆలోచించేద్దాం. దేహం క్రీస్తు. ఈ దేహములో క్రీస్తు కనపరచబడాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం. 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని అన్నాడు. 2 మనస్సుతో క్రీస్తుకున్న సంబంధం. నా మనస్సు అంటాం కదా, ఒకసారి రక్షించబడ్డ తర్వాత నా మనసు అనేది ఏముండదు. ఇప్పుడు ఏమైంది? క్రీస్తు మనస్సు. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మనం అంగీకరించాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి? అక్కడే కొన్ని మాటలు చెప్పాడు. నేను జస్ట్ పాయింట్స్ చెప్తాను. 1, 2, 3, 4 అని కొన్ని పాయింట్స్ చెప్తాను. యేసుక్రీస్తుకున్న మనసు ఎలాంటిది, మన మనసు ఎలాంటిది ఒక చిన్న పరిశీలన. మన మనస్సు క్రీస్తు మనసు ఒకటి కావాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని అన్నాడు. అది ఆజ్ఞ, అది కమాండ్. నా మనస్సుతో క్రీస్తుకున్న సంబంధం. నా మనసు క్రీస్తు మనసు ఒకటే కావాలి. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను అని ఉంటుంది. మన మనసులో ఒకటేరా అంటుంటారు కొంతమంది ఫ్రెండ్స్తో. మన ఇద్దరి మనసులో ఒకటేరా అంటుంటారు. భార్యాభర్తలు కూడా అనుకుంటారు మన ఇద్దరి మనసులో ఒకటే అని. ఇద్దరి మనసులు ఒకటే, నిజమే. కానీ క్రీస్తు మనస్సు మన మనస్సు. క్రీస్తు మనసు ఎలాంటిది? త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 1 2వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు చెప్పాడు క్రీస్తు యేసున కలిగిన మనసు మీరు కలిగి ఉండమని? కాంటెక్స్ట్ చూడండి, సందర్భాన్ని చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని చెప్పి ఈ మాట చెప్పాడు. 3 రకాల పనులు ఉంటాయి భూమి మీద. మనసు చేసే పనులు 3 రకాలు ఉంటాయి. 1 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యాలు అన్నాడు. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్. సొంత పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది, చాలామంది ఉంటారు. దాదాపు అందరూ చేసుకుంటాం సొంత పనులు, రైట్. 2 అక్కడే అన్నాడు ఇంకొక మాట. తర్వాత సొంత కార్యములు, తర్వాత ఇంకెక్కడ చూడండి, ఇతరుల కార్యాలు అని ఉంటుంది. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయం 4వ వచనం. ఇతరుల కార్యాలు, ఇది 2వది. ఇతరుల కార్యాలు 2వది. 3వది 2వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు కార్యాలు అన్నాడు. మొత్తం ఎన్ని కార్యాలు ఉన్నాయి? మన విశ్వాసాన్ని వాడు 3 రకాల పనులు చేయాలి ఖచ్చితంగా. సొంత కార్యాలు ఉంటాయి, ఇతరుల కార్యాలు ఉంటాయి, యేసుక్రీస్తు కార్యాలు ఉంటాయి. ఈ 3ట్లో ఏది నిర్లక్ష్యం చేయకూడదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కొందరు ఇతరుల కార్యాలు చేయరు, యేసుక్రీస్తు కార్యాలు చేయరు. వాళ్ళు ఫుల్లీ సెల్ఫిష్ అన్నమాట. హలో, వినాలి. ఫుల్లీ సెల్ఫిష్. నా సంపాదన, నా ఆస్తి, నా డబ్బు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నాది, నాకు, అంతే. ఇతరుల పనిని నేను ఎందుకు చేస్తా? నాకేం పట్టింది? వాడు నాకు చెప్తాడన్నా పని. సంఘంలో సోదరుడే, వాడు నాకు పని చెప్తాడన్నా. యేసుక్రీస్తు మనస్సది. యేసుక్రీస్తు లోకానికి రావటానికి కారణం ఏంటి? ఎవరి కొరకు? తన కొరక, మన కొరక? మన కొరకు, మన నిమిత్తం. అందుకే చెప్పాడు యేసుక్రీస్తును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండమని. మన నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన కొరకు రాలా. మైండ్ ఇట్, ఇది గుర్తుపెట్టుకోండి.
యేసుక్రీస్తు ఇతరుల కొరకు వచ్చాడు భూమి మీదకి, మన కొరకు రాల. పొద్దస్తమానం నీవేనా? నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబమేనా? సొంత కార్యాలు నువ్వు చేసుకుంటే ఒక నార్మల్ ఏమంటారు బిలో యావరేజ్, ఇంకా చెప్పాలంటే సాధారణం కంటే తక్కువ స్థాయి క్రైస్తవుడివి నీవు అని అర్థం ఫస్ట్. రెండవది ఇంకొంచెం టైప్ ఉంటారు. నెక్స్ట్ ఎవరు అంటే తమ పనులు చేస్తారు, ఇతరుల పనులు చేస్తారు. దీన్నే సామాజిక సేవ, సమాజ సేవ కదా, సోషల్ వర్క్, సోషల్ సర్వీస్, రైట్ సోషల్ సర్వీస్, సమాజ సేవ అంటారు. ఇతరుల కొరకు పనిచేసేవాళ్ళు, ఇతరుల అవసరాలు తీర్చేవారు. ఏం ప్రతిఫలం ఆశించరు. ఎంఆర్ఓ ఆఫీసులు తిరుగుతుంటారు, ఎండి ఆఫీసులు తిరుగుతుంటారు, ఆ లోన్ అంటారు, ఈ లోన్ అంటారు, రూపాయి తీసుకోరు పాపం, ఊరికి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఏమి అంటే జస్ట్ సమాజ సేవ. సిఎంసి దగ్గర కొంతమంది ఉన్నారు. ఎడ్మండ్ అని ఒక అంకుల్ ఉన్నాడంట. 2 పిల్లలు సిఎంసిలో డాక్టర్లు. నాకు అక్క వాళ్ళు చెప్తే తెలిసింది ఆయన గురించి. ముసలాయన రిటైర్డ్ అయ్యాడు. ఆయన పని ఏంటంటే పేషెంట్స్ని తీసుకోవడం, సిఎంసిలో చూపించడం, ఇంటికి పంపించడం. ఆయన సొంత డబ్బులతోనే. ఏమొస్తుంది అంకుల్ అంటే 2 పిల్లలు డాక్టర్లు ఆయనకి, వాళ్ళు కూడా 2 సిఎంసిలో పనిచేస్తున్నారు, వెల్ సెటిల్డ్. సర్వీస్ అంటాడు. పూతపట్లో ఒక సేవకుడు ఉన్నాడు చిత్తూరు జిల్లాలో. ఎప్పుడైనా అవసరమైతే ఆయనకే ఫోన్ చేస్తాం, సిఎంసి అవసరమైతే. బ్రదర్, పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ బ్రదర్. ఏం చేస్తారు? ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవ విశ్వాసులను సిఎంసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. 4 రోజులు ఉంటే 4 రోజుల బాధ్యత వాళ్ళ పనే. అవసరమైతే వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకుంటారు, భోజనాలు పెడతారు, మందిరం వాళ్ళే చూపిస్తారు, స్థలం వాళ్ళే చూపిస్తారు. ఏమిది చెప్పండి? ఇతరుల కార్యాలు. ఇది ప్రభు చేసింది కూడా, ఇది ప్రభు మనస్సు, తప్పేం కాదు. ఈ 2 చేస్తారు, ఇంకొక పని చేయరు కొంతమంది. 3వ పని చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు. వీటి జోలికి రారు కొంతమంది. వచ్చామా, విన్నామా, పోయినామా. నువ్వు ఎంతైనా నెత్తినోరు కొట్టుకొని చెప్పు సార్, నేను ఎంతవరకు అంతవరకు నేను చేయను. దేవునికి సంబంధించిన ఏ పని చేయని వారు ఉన్నారు ఇంతవరకే. రక్షించబడి ఇన్నేళ్లలో క్రీస్తు కొరకు నీవు చేసిన కార్యం ఏంటి? నీ పని చేశావు, ఇతరుల పని చేశావు, రైట్. క్రీస్తు కార్యాలు చేస్తున్నామా? యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడరు అన్నాడు. ఆ సందర్భంలో ఈ మాట చెప్పాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అన్నాడు. నేను దాటి వెళ్తున్నాను. క్రీస్తు మనసు ఎలాంటిదంటే, ఇంకొకటి తెలుసా, భూమి మీద ఆయన ఒక్కటి కూడా సొంత కార్యం లేదు. ఏది కూడా, ఏ అద్భుతం తన కొరకు చేయలా, ఏ మహత్కార్యం తన కొరకు చేయలా, ఏది తన కొరకు చేయలే. ఈ సృష్టి తన కొరకు కాదు, చేసింది ఒకే ఒకరిని తన కొరకు చేసుకున్నాడు. ఎవరిని చెప్పండి? మానవుణ్ణి. దేవుడు కోరుకున్నది మానవుణ్ణి కోరుకొని మానవుని కొరకై సమస్తాన్ని ఇచ్చాడు. సృష్టి మానవునికి, మహిమ మానవునికి, పరలోకం మానవునికి, సింహాసనాలు మానవునికి, కిరీటాలు మానవునికి, తన కుడిపార్శ్వం కూడా ఎవరికి? మానవునికి. అన్నీ మానవునికే. మానవుణ్ణి ఒక్కడనే కోరుకున్నాడు, మిగిలినవన్నీ మానవునికి ఇచ్చేశాడు. సమస్తం ఇచ్చాడు ఆయన. సృష్టి, కుటుంబం, అవసరాలు, ఆహారం, రుచి, నాలుకకు ఎన్ని రుచులు, ఎంత ఇచ్చాడు మానవునికి ఆయన. మరణానంతరం ఒక శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు మానవుని కొరకై. నిత్యత్వం, యుగయుగాలు మానవుణ్ణి తనతో పాటు ఉంచుకోవడానికి ఒక ప్రణాళిక చేసుకున్నాడు ఆయన. అన్ని మానవుని కోసమే. ఒక మానవుని మాత్రం తన కొరకు కోరుకున్నాడు. ఏది తన కొరకు చేసుకోలేదు ఆయన. ఒక్క మనిషిని తప్ప ఇక ఏది తన కొరకు చేసుకోలేదు ఆయన భూమి మీద, ఏది కూడా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అది స్వార్థము లేని మనస్సు, అది వినయ మనస్సు. మేము బైబిల్ స్టడీలో ఇంతకుముందు ఆలోచన చేశాం, మీకు గుర్తుందో లేదో. యేసుక్రీస్తు మనస్సుకు నేను కొన్ని పేర్లు రాసుకున్నాను. అది వినయ మనస్సు, అది స్వార్థము లేని మనస్సు, అది సమర్పణ మనస్సు, అది సేవించే మనస్సు, అది ప్రాణమిచ్చిన మనస్సు. సమయం లేదు, నేను ఒక జ్ఞాపకం చేస్తున్నాను. 5 నుండి 10 వచనాల్లో క్రీస్తు మనస్సుకుండే లక్షణాలు ఏరుకొని రాయండి. ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, వదిలేశాడు.
ఇతరుల కొరకై తన హక్కుని విడిచిపెట్టాడు ఆయన. ఇతరుల కొరకై తన హక్కును విడిచిపెట్టాడు ఆయన. ఏది? దేవునితో సమానముగా ఉండుట, దేవుని స్వరూపాన్ని కలిగి ఉండుట. ఆయన రైట్ అది, కానీ దాన్ని వదిలిపెట్టేశాడు మన కొరకై. విడిచిపెట్టకూడని భాగ్యమని వాని కోసం నేనేంటికి విడిచిపెట్టాలన్నా? ఎందుకు సార్ ఏంటికి విడిచిపెట్టాలి? వాళ్ళ కోసం ఎందుకు వదిలిపెట్టాలా? తన రైట్ని కోల్పోయాడు ఆయన ఇతరుల కొరకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. మనుష్యుని స్వరూపాన్ని, మనుషుల పోలిక ఒక మెట్టయితే, మనుషులలో దాసుని పోలిక రెండవ మెట్టయితే, దాసుడిలో కూడా రిక్తుడు కావడం మూడో మెట్టయితే, రిక్తుడైన తర్వాత ప్రాణాన్నే పోగొట్టుకోవడం నాలుగో మెట్టు. ఇంకేముంది చెప్పండి? మనుష్యుడు, దేవుడు మానవుడయ్యాడు, మానవుడు దాసుడయ్యాడు, దాసుడు రిక్తుడయ్యాడు, రిక్తుడు కూడా ప్రాణాన్ని కోల్పోయాడు మన కొరకై. ఏమీ లేదు ఆయన దగ్గర. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. మనది క్రీస్తు మనసేనా? అతిశయిస్తున్నామా? గర్విస్తున్నామా? నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి? దాటి రండి 3వ అధ్యాయం. మనస్సుకు సంబంధించి, ఇది ఆశయానికి లక్ష్యానికి సంబంధించి ఏమంటాడు చూడండి. 9 క్రీస్తును సంపాదించుకొని అంటాడు. పౌలుకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే క్రీస్తును సంపాదించుకోవటం, అర్నింగ్ క్రైస్ట్. పౌలుకున్న లాభాపేక్ష ఏంటంటే డబ్బు సంపాదించాలని కాదు, క్రీస్తును సంపాదించుకొని. పౌలుకున్న కోరిక, పౌలు హృదయంలో ఉన్న ఒక డిజైర్ ఏంటంటే క్రీస్తును సంపాదించుకొని. ఎప్పుడు రాశాడో తెలుసా ఈ పత్రిక? ఫిలిప్పీ సంఘం స్థాపించబడిన 10 ఏళ్లకు రాశాడు ఈ పత్రిక. అంటే పౌలు ఇప్పటికే భక్తిలో ఒక స్థాయికి చేరుకున్నాడు. అంత ఉన్నతమైన స్థాయికి చేరుకున్న తరువాత కూడా అప్పుడు అన్నాడు, నేను ఇంకా క్రీస్తును సంపాదించుకోవాలి అంటే. ఐ నీడ్ మోర్ క్రైస్ట్, ఏ దిల్ మాంగే మోర్ అంటాడు కదా పెప్సీ వాడు. ఈ హృదయానికి ఇంకా కావాలి అని. నువ్వెంత నీ డబ్బు వద్దంటదా చెప్పండి? నువ్వు ఎన్ని రకాల పదార్థాలను పెట్టు ప్రతిదినం వద్దన్నది. ఏ దిల్ మాంగే మోర్, ఏ హృదయం ఇంకా ఎక్కువ కోరుకుంటుంది, అన్నిటినీ కోరుకుంటుంది, ఒక క్రీస్తుని తప్ప. చాలే సార్ 20 నిమిషాలు చాలు. మర్యాదస్తులకి ఎంత కావాలా? 10 నిమిషాలు చెప్పినా చాలు, మంచిగా 4 నిమిషాలు అంతే. ఆరాధన అంతసేపు తగ్గిస్తే బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ప్రార్థన గంట సేపు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు చేసుకుంటే ఇనఫ్. మస్తు ఇంకెక్కువ అవుతుంది. అది మనస్ఫూర్తిగా 5 నిమిషాలు చేస్తే చాలు. మిగిలినవన్నీ ఎక్కువ కావాలి. క్రీస్తు, భక్తి, ఆత్మ సంబంధమైనవి, క్రీస్తును సంపాదించుకొని. ఎలా సంపాదించుకోవడానికి? ఒక 3 పాయింట్లు త్వరగా రాసుకోండి. 1 3వ అధ్యాయం ఎలా క్రీస్తును సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి? 3:8 క్రీస్తును గూర్చిన జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవటం. అది మొదటిది. క్రీస్తును సంపాదించుకోవటం అర్థం ఏంటంటే 3:8 చూడండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అన్నాడు. క్రీస్తును సంపాదించుకోవటం అంటే క్రీస్తును గురించిన జ్ఞానం అని అన్నాడు. రెండవది 9వ వచనం, క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అన్నాడు. ఇది రెండవది. క్రీస్తును గురించిన జ్ఞానం, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. 3 10-11 వచనాలు. 10-11 వచనాలు. ఆయన శ్రమలలో పాలివాడు కావటం. ఆయన శ్రమలలో పాలివాడు కావటం. 4వది ఆయన పునరుత్థానములో పాలివాడు కావటం. అందుకని అంటాడు, ఆయన మరణ విషయములో సమానానుభవం కలిగిన వాడనై, ఆయన పునరుత్థాన విషయంలో సమానానుభవం కలిగిన వాడనై అంటాడు. సిలువ, మహిమ, వీటిలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఐ నీడ్ క్రాస్, ఐ నీడ్ గ్లోరీ. నాకు సిలువ కావాలి, నాకు మహిమ కావాలి అంటాడు. మనమేటైపు చెప్పండి? సిలువ వద్దు ప్రభువా, మహిమ ఒక్కటి చాలు. ఏడ దెబ్బలు తిందము, ఏడ ఈ డక్కి మక్కిలు తిందము, మాకు మహిమ ఒక్కటి చాలు. క్రీస్తును గురించిన జ్ఞానం, క్రీస్తులో నీతి, క్రీస్తును శ్రమలు, క్రీస్తు యొక్క మహిమ, ఇవన్నీ నేను అనుభవించాలి అంటాడు పౌలు. పౌలు ఆశయం, పౌలు లక్ష్యం. దేని కొరకు పరిగెడుతున్నావు? ఏం సంపాదించుకోవడానికి ప్రయత్నం? నీ సంపాదనలో క్రీస్తున్నాడు. జ్ఞానం సంపాదించు, భౌతిక సంబంధమైన జ్ఞానం కొరకు పరిగెడుతున్నావు. ఓకే, రైట్, డన్, మంచిదే.
డబ్బు నీ కుటుంబ అవసరాల కోసం సంపాదించు, మంచిది. కానీ క్రీస్తును సంపాదించుకోవటానికి ఎంత కృషి చేస్తున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం ఆలోచించేయండి. ఎంత సంపాదించుకున్నాం క్రీస్తును. చివరిది ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు అని అందే నేను ఏమైనా చేస్తా అంటాడు పౌలు. నా హృదయానికి ఒకటి నేర్పించాను. ఏంటది చూడండి. ఏం చేస్తాడంట, ఏమైనా చేస్తాడంటే అర్థం ఏంటంటే 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. ప్రతి విషయంలో, అన్ని కార్యములలో కడుపు నిండి ఉండటానికి, ఆకలిగొని ఉండటానికి, సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండటానికి ఏమన్నాడు? నేర్చుకున్నాను. ఎట్లా నేర్చుకున్నాను అని తర్వాత చెప్పాడు. ఎలా చేయగలుగుతున్నాను ఆ పని? నన్ను బలపరచు వాని యందు అంటాడు. అందరి వల్ల కాదు ఇది. నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నాకు లేమిలో సంతృప్తిగా ఉంటా. నేను సమృద్ధిలో కూడా సంతృప్తిగా ఉంటా. దీనస్థితిలో సంతృప్తిగా ఉంటా, సంపన్న స్థితిలో సంతృప్తిగా ఉంటా. ఒకటి బ్రదర్, నా సిచ్యువేషన్స్, నా సర్కమ్స్టెన్సెస్, నా సాటిస్ఫాక్షన్స్కి బేస్ కాదు. నా సంతృప్తికి నా స్థితి, పరిస్థితి, ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి కారణాలే కావు. నా సంతృప్తికి ఒకే ఒక రీజన్ ఏంటంటే యేసుక్రీస్తే. నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి దీనస్థితిలో ఉన్నా నేను హ్యాపీగా ఉంటా. నేను ఎప్పుడు తృప్తిని కోల్పోతానంటే వెన్ ఐ లాస్ట్ క్రైస్ట్. నేను క్రీస్తుని కోల్పోయినప్పుడు, క్రీస్తుతో సంబంధాన్ని కోల్పోయినప్పుడు. అన్నీ కోల్పోయి చూడండి, యేసుక్రీస్తుని కోల్పోయి చూడండి, ఎంత నొప్పి ఉంటుందో తెలుస్తుంది. ఒక 4 రోజులు 5 రోజులు ఫెలోషిప్ మానండి, వ్యక్తిగతంగా ఎంత నెమ్మది లేని పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. హృదయానికి తృప్తి క్రీస్తు మాత్రమే. మనం అనుకుంటున్నాం డబ్బని. అంబానీని వెళ్ళి అడగండి, తృప్తిగా ఉన్నావా చెప్తాడు. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళండి, మీరు సంపాదించిన జ్ఞానం ద్వారా మీకు తృప్తి ఉందా అని. లేదంటాడు. ఒక మాట చెప్పమంటారా? ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తా. నీ హృదయానికి నీవు ఏమన్నా ఇవ్వు, ఇది తృప్తి పడదు. ఈ హృదయానికి యేసుక్రీస్తునిచ్చి చూడు, చాలా తృప్తిగా ఉంటుంది. నువ్వేమని నీ హృదయానికి, ఇది తృప్తిగా ఉండదు. కానీ హృదయానికి యేసుక్రీస్తునిచ్చి చూడు, చాలా తృప్తిగా ఫీల్ అవుతుంది. దీనస్థితి, సంపన్న స్థితి, లేమి, సమృద్ధి, ఆకలి, కడుపు నిండి ఉండటం, ఇవేవి నా తృప్తికి కారణాలు కాదు. నా తృప్తికి కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు. నా హృదయానికి ఆ తృప్తిని అలవాటు చేశాను. నేను అలా నేర్చుకుందాం. హృదయానికి నేర్పిద్దాం. 4 విషయాలు. శరీరములో క్రీస్తు గణపరచబడాలి. మనసు క్రీస్తుది కావాలి. మన సంపాదన క్రీస్తే కావాలి. మన సంతృప్తి క్రీస్తే కావాలి. అలా ఉండటానికి, అట్టి క్రైస్తవులుగా జీవించడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ మాటలో దీవించమని చెదరి వెళ్ళిపోతుండగా ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు మాకు దయచేయమని. ఆలస్యంగా ప్రారంభించాం, ఆలస్యంగా కొనసాగుతున్నాం. సమయానికి ముగించటానికి మాకు అనుకూలత కలిగించమని మీ దయగల స్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.